LPU ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా LPU స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి వ్యాఖ్యలు మరోసారి వివాదంగా మారాయి. తొలి అడుగు కార్యక్రమంలో ప్రభుత్వ ఉద్యోగిని పట్టుకుని బ్రోకర్ అంటూ ఎమ్మెల్యే మాధవిరెడ్డి దుర్భాషలాడారు. తాను పరిష్కరించలేని రేషన్ కార్డుల సమస్యలపై కార్పొరేటర్ను సంప్రదించాలని వీఆర్ఓ పలువురు సూచించారు. ఈ నేపథ్యంలోనే వీఆర్ఓపై మాధవిరెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారు. కార్పొరేటర్కు బ్రోకర్ పని చేస్తున్నావా అంటూ చిందులు తొక్కారు ఆమె. నిత్యం మాధవిరెడ్డి నోరు పారేసుకుంటూనే ఉంటున్నా పలువురు కార్పొరేషన్ ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. మాధవిరెడ్డి తీరుతో గతంలో పలువురు ఉద్యోగులు వారం రోజులు సెలవు పెట్టిన దాఖలాలు కూడా ఉన్నాయి. టవర్లు ఎక్కి దూకేస్తానంటూ ఆమె పెత్తనాన్ని ఆపాలంటూ కూడా మొరపెట్టుకున్న దాఖలాలు కూడా ఉన్న పరిస్థితి తెలిసిందే. కలమని నువ్వు ఎందుకు చెప్పావు నీ మీద క్వశ్చన్. సచివాలయంలో వచ్చిన వాళ్ళకి నువ్వు డైరెక్ట్ దే హ్యావ్ ఎ ప్రాబ్లమ్ విత్ ద రేషన్ కార్డు. ఆ రేషన్ కార్డు ఏం ప్రాబ్లం ఉందో ఆమె రిటర్న్ గా రాసి ఇచ్చేసి ఈ ప్రాబ్లం ఉందని చెప్పి వరకు మాత్రమే నీ పరిధి. కార్పొరేటర్ బ్రోకర్ లెక్క పనిచేయొచ్చుంటే అట్లా పెట్టుకోవచ్చు. అంటే ప్రతి ఒక్క జనాభా ప్రజలందరూ వెళ్ళేసి కార్పొరేట్ ఇంటి దగ్గర కూర్చొని ఆయన దయాదాక్షిణ్యం మీద చెయ్యి పట్టుకుని ఆయన రేషన్ కార్డు ఇస్తే తీసుకుంటారు, ఆయన రేషన్ కార్డు ఇవ్వకపోతే తీసుకోరు. ఇలాంటి బ్రోకర్లు పెట్టుకుని వాళ్ళు నడుపుతా అంటే మీరు గవర్నమెంట్ దగ్గర జీతం తీసుకొని వాళ్ళ దగ్గర బ్రోకర్ లెక్క పనిచేయదలుచుకుంటారా మహేందర్? పబ్లిక్ గ్రీవియన్స్ లో పబ్లిక్ వచ్చి చెప్తాను నీ మీద ఏం బెదిరిస్తున్నావామని ఏం చెప్పినా నువ్వు మాట్లాడుతున్నావు. కార్పొరేటర్ పేరు రాసి ఆయన వెయిట్ కలమని నువ్వు ఎందుకు చెప్పావు నీ మీద క్వశ్చన్. సచివాలయంలో వచ్చిన వాళ్ళకి నువ్వు డైరెక్ట్ దే హ్యావ్ ఎ ప్రాబ్లమ్ విత్ ద రేషన్ కార్డు. ఆ రేషన్ కార్డు ఏం ప్రాబ్లం ఉందో ఆమె రిటర్న్ గా రాసి ఇచ్చేసి ఈ ప్రాబ్లం ఉందని చెప్పి వరకు మాత్రమే నీ పరిధి. కార్పొరేటర్ బ్రోకర్ లెక్క పనిచేయొచ్చుంటే అట్లా పెట్టుకోవచ్చు. అంటే ప్రతి ఒక్క జనాభా ప్రజలందరూ వెళ్ళేసి కార్పొరేట్ ఇంటి దగ్గర కూర్చొని ఆయన దయాదాక్షిణ్యం మీద చెయ్యి పట్టుకుని ఆయన రేషన్ కార్డు ఇస్తే తీసుకుంటారు, ఆయన రేషన్ కార్డు ఇవ్వకపోతే తీసుకోరు. ఇలాంటి బ్రోకర్లు పెట్టుకుని వాళ్ళు నడుపుతా అంటే మీరు గవర్నమెంట్ దగ్గర జీతం తీసుకొని వాళ్ళ దగ్గర బ్రోకర్ లెక్క పనిచేయదలుచుకుంటారా మహేందర్? పబ్లిక్ గ్రీవియన్స్ లో పబ్లిక్ వచ్చి చెప్తాను నీ మీద ఏం బెదిరిస్తున్నావామని ఏం చెప్పినా నువ్వు మాట్లాడుతున్నావు. రైట్, ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్, చాలాసార్లు కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి నోటి దురుసుతనం మనం చూస్తూనే ఉంటాం. పలు సందర్భాల్లో ఆవిడ తర్వాత నాయకులు వాళ్ళని వేధిస్తున్నారు మాధవిరెడ్డి అంటూ సెల్ ఫోన్ స్తంభాలెక్కిన దాఖలాలు కూడా మనం చూసాం. సో ప్రస్తుతం మున్సిపల్ ఉద్యోగిని పట్టుకొని నువ్వు బ్రోకర్వా అంటూ మాట్లాడడం కూడా కొంత ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఏం జరిగింది అక్కడ, అప్డేట్ చెప్పండి. వాస్తవానికి ఒక రేషన్ కార్డుకు సంబంధించినటువంటి సమస్య అంటే ఒక స్ప్లిట్టింగ్ అనమాట. ఒక కార్డులో ఉన్నటువంటి పేరుని ఆ కార్డుని స్ప్లిట్ చేసి వేరే కార్డుని ఇష్యూ చేయాల్సి ఉంది. అయితే వీఆర్ఓ దగ్గరికి ఆ బాధితురాలు వెళ్ళినప్పుడు వీఆర్ఓ తన పరిధిలో లేదు, వేరే ఎడ్యుకేషన్ అసిస్టెంట్ చేయాల్సింది ఉందంటే అతను నాకు పరిచయం లేదంటే అయితే మీరు కార్పొరేటర్ దగ్గరికి వెళ్ళండమ్మా ఆయన మాట్లాడతారు అని చెప్పినటువంటి నేపథ్యం. ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ కార్పొరేటర్ వైఎస్ఆర్ కడప జిల్లాలో కడప నగరంలో ఉన్నటువంటి కార్పొరేటర్లందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లే. సో ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ కావడంతో ఈమెకి చిర్రెత్తుకొచ్చేసి అసలు అక్కడ ఉన్నటువంటి ఉద్యోగిని నోటుకొచ్చినట్టుగా ఒక బ్రోకర్ అనేటువంటి బ్రోకరిజం చేస్తున్నావా నువ్వు వాళ్ళకి అనేటువంటి ఉద్దేశంతో ఆమె నోరు పారేసుకున్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. మహేందర్ అనేటువంటి ఒక వీఆర్ఓ మీద ఆమె ప్రజలందరి ముందు కూడా చెలరేగిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఒక అదుపు తప్పి మాటలను కూడా సమయం లేకుండా ఆమె మాట్లాడినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఒక బ్రోకరిజం చేస్తున్నావా, ఒక ప్రజాప్రతినిధి కార్పొరేటర్ అంటే అక్కడ ఉన్నటువంటి ఆ వార్డులో డివిజన్లో ఉన్నటువంటి ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రజాప్రతినిధి, ప్రజల సమస్యలు తీర్చాల్సిన బాధ్యత అతని మీద ఉంది. ఎమ్మెల్యేగా ఈమెకి ఎంతైతే ప్రజాప్రతినిధిగా ప్రజలు ఏం దగ్గరకు వచ్చి సమస్యలు విన్నవించుకుంటారు, కార్పొరేటర్ దగ్గరకు కూడా వెళ్తారు. అట్లాంటప్పుడు కార్పొరేటర్ దగ్గరకు వెళ్ళమని చెప్పడంలో తప్పే విధంగా ఉంది అనేది ఉద్యోగులు ప్రశ్నిస్తున్న పరిస్థితి ఉంది. అయినప్పటికీ కూడా ఎమ్మెల్యేకి భయపడి వాళ్ళెవరూ కూడా బయటకు రానప్పటికీ ఏదైతే మాట్లాడిన మాటలు మాత్రం కడప నగరంలో తీవ్రమైనటువంటి కలకలం రేపుతున్న పరిస్థితి ఉంది. ఉద్యోగులు గతంలో కూడా ఇదే విధంగా నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది అనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. గతంలో కార్పొరేషన్ కొన్ని అంశాల్లో ఒత్తిడి చేయడంతో వాటర్ ప్లాంట్ల మీద దాడులు చేయండి అనే ఒత్తిడి చేయడంతో
కొంతమంది కార్పొరేషన్ ఎంప్లాయీస్ కూడా వారం రోజుల పాటు సెలవులు పెట్టి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి కూడా ఉంది. ప్రతి సందర్భంలోనూ కూడా ఉద్యోగుల మీద తమ నోరు పారేసుకోవటం కానీ, తమ జులుం ప్రదర్శించడం కానీ, అంటే వైఎస్ఆర్సీపీ పాలకవర్గం ఇక్కడ కార్పొరేషన్లో ఉంది కాబట్టి వాళ్ళు చెప్పినట్టు మీరు వినొద్దు, మేము ఇప్పుడు తెలుగుదేశం గెలిచింది కాబట్టి మేము చెప్పినట్టు మీరు వినాలని చెప్పి వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చేటువంటి పరిస్థితి ఉంది. ఈ విధంగా మొత్తం మీద అయితే అది ఏదైతే ప్రభుత్వ ఉద్యోగుల్ని ఈ విధంగా బ్రోకర్లను నోరు పారేసుకోవటం మీద ఇప్పుడు ఏదైతే అక్కడ ఉద్యోగ సంఘాలు ఏ విధంగా స్పందిస్తాయో చూడాలి. మొత్తం మీద అయితే అతన్ని 10 మందిలో పట్టుకొని ప్రజల ముందు ఏదో తొలి గడప అనే కార్యక్రమంలో ఇంటింటికి వెళ్తూ ఈ విధంగా అతన్ని అవమానపరిచినటువంటి పరిస్థితి అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. హరి రైట్ శ్రీనివాస్. పేరు రాసి ఆయన పోయి కలవని నువ్వు ఎందుకు చెప్పావు అనేది నీ మీద క్వశ్చన్. సచివాలయంలో వచ్చిన వాళ్ళకి నువ్వు డైరెక్ట్ రైట్ దే హ్యావ్ ఎ ప్రాబ్లమ్ విత్ ద రేషన్ కార్డు. ఆ రేషన్ కార్డు ఏం ప్రాబ్లం ఉందో ఆమె రిటర్న్ గా రాసి ఇచ్చేసి ఈ ప్రాబ్లం ఉందని చెప్పి వరకు మాత్రమే నీ పరిధి. కార్పొరేటర్ బ్రోకర్ లెక్క పనిచేయొచ్చుకుంటే అట్లా పెట్టుకో. అంటే ప్రతి ఒక్క జనాభా ప్రజలందరూ వెళ్ళేసి కార్పొరేటర్ ఇంటి దగ్గర కూర్చొని ఆయన దయాదాక్షిణ్యం మీద చెయ్యి పట్టుకొని ఆయన రేషన్ కార్డు ఇస్తే తీసుకుంటారు, ఆయన రేషన్ కార్డు ఇవ్వకపోతే తీసుకోరు. మీలాంటి బ్రోకర్లు పెట్టుకుని వాళ్ళు నడుపుతా అంటే మీరు గవర్నమెంట్ దగ్గర జీతం తీసుకొని వాళ్ళ దగ్గర బ్రోకర్ లెక్క పనిచేయదలుచుకుంటారా మహేందర్? పబ్లిక్ గ్రీవియన్స్ పబ్లిక్ వచ్చి చెప్తాను నీ మీద ఏం బెదిరిస్తున్నావా అని ఏం చెప్పినా అని మాట్లాడుతున్నావు.